పవన్ కళ్యాణ్ కోసం ఓ అవ్వ మొక్కులు చెల్లించుకుంది. ఎవరైనా కుటుంబ సభ్యుల కోసం దేవుడికి మొక్కుకుంటారు, ముడుపులు చెల్లించుకుంటారు. కానీ ఆ వృద్ధురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం మొక్కుకుంది. ఒక్కొక్కటిగా మొక్కులు తీర్చుకుంటోంది. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు నమస్కారం అండి, బాగానే ఉన్నానండి. చెప్పండి అమ్మా, మీ పేరు? మా పేరు పోతులు పేంటాలండి. మా ఆయన పేరు పోతులు సూర్యరావు అండి. పిఠాపురం తాలూకా అండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా? ఎమ్మెల్యే గారి తాలూకా అండి. చెప్పండి, కళ్యాణ్ గారిని కలిసారు, కోరిక నెరవేరింది. కళ్యాణ్ బాబు గారు కలిసానండి. కలిసాక నా కోరిక తెల్లారిందండి. ఆరు నేను కలిసి మాట్లాడుకున్నామండి. మంగళగిరి వెళ్ళామండి. రమ్మంటే ఫోన్ చేస్తే వెళ్ళామండి. మా మంగళగిరి వెళ్ళి ఆరి నేను కలుసుకుని మాట్లాడుకున్నామండి. చాలాసేపు ఒకరికొకరు కాగలించుకున్నామండి. ఒకరికొకరు మాట్లాడుకున్నాం, ఒకరికొకరు నవ్వుకున్నామండి. మా సమస్యలు అన్నీ నేను చెప్పండి. మా అయినా కలిసి భోంచేద్దామని ఉన్నది, ఆయన చూద్దామని ఉన్నదని నేను అనుకున్నానండి. అనుకున్న పరంగా నా కోరిక తీర్చారండి. నవ్వుకున్నామంటే చేసుకున్నాం, తల్లి చెప్పుకున్నాం. భోజనం పెట్టి తింటా అయితే భోజనం తిందాం రా అన్నారండి. భోజనం నాకు వద్దండి బాబు, నేను తిన్నాను. అలా కాదు, నువ్వు తిన్నంటే కుదరదు, మరి నాతో నువ్వు భోజనం చేద్దామని అన్నావంట కదా, నాకు వచ్చేయి, నువ్వు నేను కలిసి తిందామని. లేకపోతే మీ ఊరు నేనే వద్దును, నేను మన ఇద్దరం కలిసి మాట్లాడుకోనాకి కలిసి భోజనం తిన్నాక కుదరదని పేదలు మనుషులు అందరూ వచ్చేస్తారు కదా, ఇంకా అందుకని నేను ఇక్కడికి రప్పించాను. మరి నాయన నువ్వు తిందావరా అని భోజనం వడ్డించారండి. భోజనం వడ్డించి టేబుల్ వల్ల మీద పెట్టారండి అన్నీ. నేను కుర్చీ వచ్చాను, మళ్ళీ అవి తీసేసి మళ్ళీ ఇంకో టేబుల్ మీద పెట్టించి మంచం ఎత్తి మంచం మీద ఇద్దరు చెరుకు పట్టి మీద కూకున్నామండి. కూకుంటేనే మటుకాని ఏమేమో అన్నం వడ్డించారండి. అన్నం వడ్డించి ఆయన పెట్టుకున్నారని నాకు పెట్టారండి. నాకు పెట్టుకుంటే కూరలు అన్నీ వేయిపోయారండి. నేను 4 కూరలు వేసుకున్నానండి. ఇంకొన్న కూరలు నాకు వద్దండి, నెయ్యి వేసుకోమన్నారండి. ఇంకా నెయ్యి గట్ట వద్దండి బాబు, ఇంకా నెయ్యి గట్ట వద్దండి, అయినా వేసుకోలేదండి. అన్ని కూరలతో నవకాయ కూరలు 4 పిండాటలతో పెట్టించారండి. పెట్టామండి. నేను నేను చుట్టుగా భోంచేసానండి. ఏమేమి పెట్టారమ్మా మీకు భోజనంలో? భోజనాల్లో 3 కూరలు పెట్టారండి. ఆ కూరలు అయితే నేను ఎక్కడ చెప్పగలుగుతానండి. కూరలు అంటే లెక్కలేని కూరలు పెట్టారండి. మళ్ళీ మామిడిపళ్ళు ఎట్టబోయారండి. నేను తిన్నాండి బాబు అన్నాను. అంటిపళ్ళు ఎట్టబోయారండి. నేను తిన్నాండి బాబు, నాకు కడుపు పట్టదండి ఇంకా అన్నాను. అంటేనే అయితే నవ్వుకుని నవ్వుకున్నామండి. ఇద్దరు కొంచెం కూకుని సరదాగా మాట్లాడుకుని అని ఆయన పొంగిపోయారండి, నేను పొంగిపోయి మాట్లాడుకున్నామండి. ఒక అరగంట దాకా మాట్లాడుకున్నామండి. అసలు మీకు ఆయన మీద ప్రేమ ఎప్పుడు మొదలైంది? అంత చేయాల్సిన అవసరం వచ్చింది మీకు? ఆయన ప్రేమ ఎప్పుడు మొదలైందండి, మా ఊరు వచ్చారండి ఆయన. మా ఊరు ఈ సిఫిల్ వచ్చారండి. ఆ ఏళ్ళంటేనే మా ఊళ్ళో గెరగలను తీస్తున్నారండి. తీస్తుంటేనే చూసి ఏగిలంతల్లి నాకు పవన్ కళ్యాణ్ గారు గెలుచుకుంటే ఎమ్మెల్యే గారు అవుతే నేను గెరగతాను ఏగిలం తల్లి, ఆయన గెలబెట్టమ్మ పవన్ కళ్యాణ్ గారిని దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకుంటేనే ఏం చేశానండి, ఆయన ఇచ్చిన పెన్షన్ డబ్బులు పెడితే గెరగను కొనన్నాడు. ఒక రూపాయి పోగేసి ఓ చుట్టే 7,000 ఒక్క చుట్టే పంపించేసారండి ఆయన. 7,000 పంపించేస్తే 7,000 అయినాయి. మళ్ళీ అప్పు చేసుకుని ఆ అప్పు తీసుకుని ఆయన ఇచ్చిన డబ్బులు అలా పోగేసేసి
అవి 7 నెలల నాటికి తయారు చేసేసానండి గారు. మా మేనల్లుడితో చెప్పానండి నేను, ఎవరో బాపేవకరా బదరా వెంకటేశ్వరు గెరగను కొనాలిరా, డబ్బులు దాచాను, మరి గెరగను కొనాలి రా అన్నాను. అంటేనే కొంటానని అలాగా కొని 7 ఏళ్ళు అయిందండి. అలాగే వీళ్ళు బతికించేసారండి. తేలేదండి వీళ్ళు, తేపోతే ఏమి జటేసుకున్నానండి. ఇలాగా అమ్మ ఒక చుట్టూ నా కూడా తోడు రావు, ఒకదాన్ని వెళ్తే వెళ్ళలేను, నేను నల్లలేను కదా, నేను ఎక్కలేను, దింపించాక గట్ట నువ్వు ఉంటావు, నీకు పుణ్యం ఉంటుంది, ఏగిలమ్మ గెరను కొన్నావు రమ్మని బతిమాలేనండి. బతిమాలితే వచ్చిందండి పాపం. వచ్చి ఈవిడ కొందండి ఆ గెరని, వాటిని ఆ గెరగని గట్ట కొనుక్కుని గెరగలు ఉన్నామండి. ఆవిడని తీసుకెళ్ళి ఇంకొక ఆవిడని తీసుకెళ్ళి పక్కండి ఆవిడని తీసుకుని మా దగ్గర అండి ఆవిడ కూడాను. కానీ ఇక తప్పదా, ఇంకా మా వాళ్ళు కొనలేదు గెరగని, ఆ మాట పట్టించుకోవటం లేదు మా మేనల్లుళ్ళు. నువ్వు రామ్మ కొంత కూడా అన్నానండి. తొలినాడు వెళ్ళామండి. తొలినాడు అయితే మాకు ఎక్కడ అంకనే లేదు, సామలకోట వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అన్నారండి. మళ్ళీ ఇంటికి వచ్చేసామండి ఇద్దరం గారిని. ఇద్దరు మళ్ళీ తీసుకెళ్ళానండి. మళ్ళీ తీసుకెళ్తే నాకు చెప్తే ఇంకా ఎక్కువ కలిసి చెప్పేసాడండి. చెప్పితే ఈవిడ తీసుకెళ్ళాక బేరం అది ఇచ్చుకుందాం అనుకోండి, ఇచ్చుకొని కొన్నామండి ఇద్దరు కలిసి కంటే ఇంకా కొంటే అప్పుడే ఇచ్చేద్దామని ఏం చేసామంటండి, 6 కేజీ పసుపు, 6 కేజీ కుంకుమ, 6 కేజీ గేలాంటి పళ్ళు అని కొనివరే, మీరు స్వామిని మానేశారు కనుక ఈ మాల అప్పచెప్పేయండి అని మేనాళ్ళతోటి చెప్పానండి. మేనాళ్ళు కొడుకులు మేనాళ్ళు అన్నారండి, ఏగిలమ్మ చేతానికి ఇద్దాంలే అమ్మ, ఏగిలమ్మ చేతానికి ఇద్దాంలే, ఇప్పుడు వద్దు అన్నారండి. అంటే రాముడు గుడిలో పెట్టేశారండి ఈ చీర, ఈ రేకులు గుడ్డ ఇవ్వండి. పెట్టేస్తే ఆ చీరన రేకులు గుడ్డ ఎవరు పట్టుపోయారండి. అందులో పెట్టేస్తాను. ఒరే ఇంకా మీరు ఎలాగే చేసేస్తున్నారా, మీరు అప్పచెప్పరా, మీరు పైలో తీస్తారా తీరా, అదే తీయకపోతేనే అమ్మాయి అప్పు కొడుకున్నాళ్ళండి. ఒరే వాళ్ళు వినిపించుకోవట్లేదు సుబ్బారావు, కొంత వాళ్ళతో చెప్పి నీరు వాళ్ళు కొంత పైర్లో పెట్టండిరా, గెర్రను కొన్నదంటే ఎవరికి తెల్లలేదు, ఎవరో గెర్రను కొన్నావా లేదా అని అడుగుతున్నారు మన ఊరోళ్ళు అందరూ. మరి కొంత పైర్లో పెట్టరా, మరి ఎవరితోటన్నా పెట్టించుకోనా అని అడిగానండి. వాళ్ళతోటన్నా పెట్టించుకుంటే వాళ్ళకి ఖాళీలు లేవే, వాళ్ళకి తీరుబడి లేదు, వాళ్ళతోటన్నా పెట్టించుకుంటే కూర్చోదైతే మనకి వాళ్ళతోటి మా వాళ్ళు మేము గెలిచి పెడతాము, నువ్వు వాళ్ళతోటి ఎవరికి చెప్పుకో, నేను చెప్తానులే, నేను మాట్లాడతాను, నేను తీసుకొస్తాను, నేను వాళ్ళకి ఖాళీ ఉండట్లేదు, వాళ్ళ పని మీద వాళ్ళు పోతున్నారు, వాళ్ళు బతకనా పోతున్నారు మరి అన్నాడండి మా అప్ప కొడుకు. మీది ఎన్ని నెలల ఫంక్షన్ మొత్తం, దీనికి ఎంత ఖర్చు పెట్టారు మీరు? 26 ఏళ్ళు అయింది. 26 ఏళ్ళు అయింది మొత్తం 26 ఏళ్ళు. మిమ్మల్ని ఎవరైనా తిట్టారా, ఎందుకు నీకు వయసులో అవసరమా ఇవన్నీ ఆయన కోసం చేయడం అని తిట్టారండి, నా కూతురు తిట్టారండి, నా కూతురు ఇద్దరు తిట్టారు, మనవలో తిట్టారు, అందరూ తిట్టారండి. అదేం చేశారండి మరి, ఆ గెరగను తీసుకొచ్చి తేవటం, నీకెందుకు డబ్బులు వేసేలాపోయావా, ఈ ఎండను పడి నీకెందుకు అని తిట్టారండి. తిట్టినా సరే కనుక ముక్కు గెరగనే ఇయ్యాలి, డబ్బులు ఇవ్వకూడదు అని ఆ గెరగనే కొన్ని తెచ్చి గుర్తు పెట్టామండి. పెడితే ఒక అసామి అన్నాడండి, వీళ్ళు చెల్లో పెడతాను అన్నవాళ్ళు కొన్ని చెల్లో పెట్టారు, వాళ్ళ చెల్లలో పెట్టుకున్నారు, ఈ బయటికి రాలేదండి. బయట ఇంకొక పక్కింటి ఆయన అన్నాడు, నీ చెల్ల అంటున్నావు, ఈడేలా పెట్టుకుంటా, 2 ఏళ్ళు ఎట్రా ఈడేలా పెడతామన్నారండి. మా అతను దగ్గర లేండి. అంటే అన్నాను, ఈడియానే పెట్టండి, 2 ఏళ్ళు తెస్తాను నేను, ఈడియాలోనే పెట్టండి అన్నాను. ఆ ఈడియాలో కూడా పెట్టడం అనేసి అలాగే వదిలేసే తప్పగారు. తప్పగా వదిలేస్తే మళ్ళీ మా అప్ప కొడుకుని గట్టిగా అడిగితే, మీరు పెట్టాలి అతన్ని ఏం చేస్తారని అడిగానండి. అడిగితే ఈ మేనల్లుళ్ళ కాడికి అతనికి వాళ్ళు మేనల్లు అవుతారు కదండి, మేనల్లుళ్ళ కాడికి వచ్చారండి మా అప్ప కొడుకు. వస్తే ఏంట్రా ఇలాగ అది చూస్తే ఎలాగ అంటుందో, మీరు మనం చూస్తే మీ బతుకుతారు, మీరు పోతున్నారు, నన్ను ఎలా చేస్తే నాకు గెర్రం కొట్టే మరి నా పేరేటి ఊరేటి అంటున్నది. దాన్ని ఏదో మనం దాన్ని తలపెట్టుకుని మనం ఏదో చెయ్యాలి, మరి ఓ దగ్గరికి చేస్తాలా, ఇంకా చద్దపడుతుంది కదా, ఇంకా సరదా మనం తీర్చాలి, మరి మనం మీకు తప్పదో నాకు తప్పదో రండి తిరుగుదామని మేనళ్ళు వాళ్ళు ఏకమయ్యారండి. ఏకమైతే మొన్న అండి ఎంఆర్ఓ గారికి తెలిసి ఫోన్ చేశారు గోలండి,
ఫోన్ చేస్తేనే ఆయన అంటేనే మా మేనల్లుడికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నువ్వు అదే వచ్చారంట ఫోన్ అందగానే వస్తేనే ఒరే మరి రాగలదువా చేయగలదువా నువ్వు ఎలాగ మరి ఇలా ఫోన్ చేశారంటే నువ్వు రావాలంటే అక్కడికి ఏం చేద్దాము నువ్వు మానేద్దాం అంటే మానేయడం నువ్వు రాగల చెప్తుంటే తీసుకెళ్తామని నిన్ను అన్నాడండి. అంటే రాగాలి చెప్తే నాకు చెట్టు ఉంది నేను పవన్ కళ్యాణ్ కలాలి నేను వస్తాను అన్నాను. వస్తానంటే అయితే 10,000 ఎట్టుకోరు పెడదాం మనం పెట్టుకున్నారా? ఆయన పెడతానన్నారండి. వీళ్ళకి చాలదని మరి ఇద్దరు ముగ్గురు ఉండాలి కదండి. ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక మనిషి ఎక్కువయ్యారండి. ఓ మనిషి ఎక్కితే 4 అయిపోయారండి. 4 కూకో 5 అయిపోయారండి. కూకోనాకి మాకు అవకాశం లేదండి. కొర్రెలు అయిపోయి 4 అని మట్టుకాని మా ఊళ్ళో పెట్టుకున్నారండి. కారు పెట్టారు. మేము 18 చేయలు అవుతాయి మేము పెట్టుకుంటాం. నీకు కారు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, మేము పెట్టుకుని తీసుకెళ్తాం రాగలదు అన్నారు. అలాగే వస్తాను నాకు చూద్దామని బేవంది కదా వస్తాను అంత మన కౌరంపితే ఎలా పొడబెట్టి వెళ్దాం అదే పెట్టాను అన్న. పెట్టంటే అదే 6 గంటలకు అలా ప్రయాణం అవ్వాలా తానం గట్రా చేసి నువ్వు అని చెప్పేసి వచ్చేసారండి. వీళ్ళకంటే ముందు లేచి నేను వీధిలో నుంచున్నానండి. వీధిలో నుంచుంటే కారు వచ్చిందండి. ఆ కారు మీద ఎక్కేయడం జరిగిందండి. జరిగితే మేనళ్ళు నేను మేనళ్ళు కొడుకు ఈ మనవడం కలిసి వెళ్ళామండి అక్కడికి. వెళ్తే సగం దూరం వెళ్ళాక ఈ కూరలు వాళ్ళు మాట్లాడు మేడం గారు అక్కడ ఉంటారు కదండి మరి ఆ మంగళగిరి వెళ్ళి కదా ఆ మేడం గారు వీళ్ళు మాట్లాడుకున్నారండి. ఆ పాపం ఆవిడ అక్కడ కూడా చాలా బాగా మాట్లాడింది ఆవిడ కూడా. ఆ ముసలమ్మ తీసుకొచ్చారు టిఫిన్ తింటుందో ఏం తింటుందో పెట్టండి చెయ్యండి అమ్మ తినమ్మాయి పెడతాం కట్ట అన్నారండి ఆవిడ కూడా. అంటే ఏదో అది దగ్గరికి వెళ్ళిపోయామండి. అవన్నీ కలిసేసుకున్నామండి. కలిసేసుకుని మీ ఇలాగే ఒక అరగంట వెళ్ళగానే నన్ను అట్టుకుని కాగలి చేసుకున్నారండి. ఆయన నేను కాగలి చేసుకున్నానండి. నువ్వు కాగలి చేసుకుంటే ఒకరికొకటి చాచి నవ్వుకున్నామండి ఇద్దరం కూడా. ఎటు నాకు మాటలు ఎలా కూర్చొచ్చి తెలదండి చాలా బాగా చెప్పానండి. చాలా కూడా ఆయన ఊరికే పొంగిపోతున్నారండి. పొంగిపోయి కడుపు పొంగిపోతుంది అంటే అప్పుడు అయితే మరి కలిసిపోయింది అంటాను అన్నావు కదా నాకు టీవీలో వచ్చేసింది కలిసిపోయింది తిన్నాం కూకోమన్నారు. నాకు ఒక కుర్చీ చేశారు ఆయన కుర్చీ చేసుకున్నారు. ఆ టేబుల్ మీద ఎన్ని రకాల కూరలు అండి బాబు చెప్తాను అమ్మరు కానీ ఆ కూరలు అన్నీ పేరు చేశారు. అక్కడ ఉంటారు కదండి ఆ మనుషులు అవన్నీ అక్కడ టేబుల్ మీద పేరు చేశారండి. కుర్చీ వేసారండి. కుర్చీ అయితే టేబుల్ పొడుగుచ్చేసేయండి నా కుర్చీ నాకు కొత్త వచ్చేసానండి. చూసారండి ఆయన చూసి మంచం చిన్న మంచం ఉందండి. ఆ మంచం ఉందండి. మంచం వేసారండి పక్క వేసారండి. అగో మీ ఇద్దరు ఎలా కూకున్నారు ఇంకా దగ్గర కూకున్నామండి మేము. అలా కూకోబెట్టారండి. కూకోబెడతా తినమంటారా నాకు సిగ్గేస్తుందండి. ఎలాగైనా అలాగే మా మేనడు కొడుకు అలాగే నుంచుని పక్కన ఇలా నుంచుని చూస్తున్నాడు. ఆ చేయట్టుకుని తీసుకెళ్తే నిమ్మటిగాను ఎలా చూస్తున్నాడు. చూస్తడం మీద తినడం మాట్లాడుకోవడం చూసుకోవడం చూస్తూ ఉన్నాడు. చూస్తా అంటే ఇద్దరికి గరిటతోటి నాకు గరిటేసి గరిటేసుకున్నారు. ఇంకో రకం కూర 3 రకాల కూర ఏమి ఇచ్చానండి. చికెన్ వేసుకో అన్నారు. చికెన్ అయిపోయారు. నాకు చికెన్ గట్ట పళ్ళు లేవండి నేను తినలేను వద్దమ్మా అన్నాను. అదే కోడిగుడ్డు వేసుకోమని కోడిగుడ్డు అయిపోయారు. నా కోడిగుడ్డు తిన్నాండి అన్నాను. నా 4 రకాల కూర వేసారండి. ఆ 4 రకాల కూర వేసుకుని తిన్నానండి. తింటే ఇద్దరు తినేసేసి చేయగొట్టుకుని రుమాలు ఇచ్చారండి. చేదూరు చేసుకోమని జేబురమాలు ఇచ్చారండి. చేయి అడిగేసుకున్నాం. ఒక గిన్నెట్టుకు వచ్చారండి. అక్కడ మనుషులు ఉంటారు కదండి ఆయన దాంట్లోనూ దాంట్లోనూ కడిగేసుకున్నామండి. ఆ పేట్లు ఒట్టిపోయారండి. పట్లయితే ఇంకేం చెప్తావు కథ ఏంటి చెప్పు నీ ఉద్దేశం ఏంటని చెప్పు అన్నారండి. నా ఉద్దేశం ఏమీ లేదండి మాకు జలతాన పార్టీలో మా వాళ్ళు అందరూ మీ జలతాన పార్టీ కదండి అందుకని నేను గెరగని ఇస్తాను ఏగలం తల్లి అమ్మాలయ్య గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలుచుకుంటేనని దాన్ని పెట్టుకున్నానండి. దాన్ని పెట్టుకుంటూ మీరు గుడి కడతారని వచ్చానండి నేను అన్నానండి. అంటేనే అయితే ఇంకా ఏమైనా కావాలా నాకు అన్నారు. నాకు ఏం వద్దు గుడే కావాలండి అన్నాను. గుడే కావాలంటే నవ్వుకుని సరే బొక్కబొక్కలాడతా నవ్వుకుని అది ఇల్లు లేదండి కదా నీకు అన్నారు. ఆయన అడిగారండి. లేదండి ఇల్లు అన్నీ మిమ్మల్ని అడిగితే మీరు అడగనండి నాకు సిగ్గేస్తుంది. ఇల్లు మాత్రం లేపడానికి నేనన్నాను ఉంటానండి
ఇంక ఇల్లు ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు కానీ గుడి మాత్రం మీ పేరు మీద కట్టాలండి మరి అని అన్నానండి. ఆయన పేరు మీద అంటే నేను కూడా నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. వద్దే మనం ఇలా కలిసి మాట్లాడుకోనాకి మనం కలిసి భోజనం చేయడానికి కుదరదు కదా, అందుకే నేను రప్పించేమో మేము మేనళ్ళతో ఫోన్ చేసి. మీకు ఆయన ఏదో బహుమతులు కూడా ఇచ్చినట్టున్నారు కదా, చూపిస్తారా మాకు ఒకసారి? ఇచ్చారండి అమ్మా, ₹1,00,000 ఇచ్చారండి. చూపించండి ఒకసారి మాకు కూడా, మరి మన వాళ్ళందరూ చూస్తారు. ₹1,00,000 ఇచ్చారండి, 50,000 చెక్ ఇచ్చారండి, 50,000 క్యాష్ ఇచ్చారండి. క్యాష్ ఇచ్చారు, ఒక చీర ఇచ్చారండి. ఇగో రాములు గౌరి సీతాదేవి లక్ష్మణాయ ఇచ్చారా మీకు? చీర కూడా పెట్టారు మీకు. ₹1,00,000 ఇచ్చారండి, 50,000 ఇచ్చారండి, క్యాష్ ఇచ్చేసారండి, చెక్ ఇచ్చారండి, 50,000 చీర ఇచ్చారండి, ఇదేటమ్మా బాగా పట్ట ఇచ్చారండి, రాముడు గుట్టు ఇచ్చారండి. అయితే కాళ్ళదానం పెట్టుకున్నారండి. బాబు నేను చూస్తే ఎంత దానండి, నా కాళ్ళదానం పెట్టడం నాకు నప్పలేదు, నాకు బాగోలేదండి, నాకు మనతో అన్నాను. మీకు ఎంతకాలం నేను బొచ్చానేటమ్మా అన్నారు. నన్ను నీకు ఎంతకాలం మేము ఏంటంటే దీవించని అన్నారు. అంటేనే మట్టుగాను నేను బాబు 100 వదిలే నా ఎంతకాలం కంట ఎక్కువగా బతికి మీరు మళ్ళీ ముఖ్యమంత్రి గారు అవ్వాలండి మీరు అని నేను దండం పెట్టుకుంటున్నానండి అన్నారు. నీకు ఈ సరదా ఎత్తుకొచ్చింది, మగోళ్ళకి లేని సరదా నీకు ఎత్తుకొచ్చింది అన్నారు. మగోళ్ళకి ఉండాలి ఇది, నీకు ఎత్తుకొచ్చా అన్నారు. మేనాళ్ళు కొడుకులు మనవల కొడుకులు అందరూ కూడా జనతాని పార్టీలోనే ఉన్నారండి. నేను ఇంకో పక్క పోతే ఎలాగండి మరి, వాళ్ళే ఎప్పుంటే ఆయన ఉండాలండి, నాకు దండం పెట్టుకున్నానండి తల్లికి అని చెప్పానండి. మరి ఆ డబ్బులు ఎవరికన్నా ఇస్తారా, మీరే ఉంచుకుంటారా? మరి ఆయన అన్నారండి, ఏమన్నారు? ఇది బ్యాంకులో వేసుకోమ్మా అన్నారండి. ఇప్పుడే నేను అవసరం వచ్చినా సాయం చేస్తాను, బ్యాంకులో వేసుకో, ఇల్లు కట్ట మరి నీకేం వద్దా అన్నారు. నాకేం వద్దండి, కలిసే కట్టండి ఇల్లు కట్టండి, అదేనా మీకు దయ్య ఉంటే కట్టండి, గుడి మాత్రం ఉచితంగా కట్టాలండి, ఇల్లు లేకపోయినా సరేగా నాకు అన్నానండి. అంటేనే మట్టుగాను పట్ట ఇచ్చారండి, పట్ట ఇచ్చి ఇల్లు కట్టి నీకు ఇస్తాను మీ ఇంటికి అన్నారండి. వచ్చి వారం రోజుల్లో వస్తాం అన్నారండి. గుడి పనులు కూడా మొదలు పెడతా అన్నారండి. ఇప్పుడు కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళు చాలా మందిని కలుస్తూ ఉంటారు కదా, ఆయన చేసి సహాయాలు చాలా ఉన్నాయి. ఏమనిపిస్తుంది మీకు ఆయన చూస్తుంటే? అలా మీకు ఏమనిపిస్తుంది ఆయన అలా సహాయాలు చేస్తుంటే అందరికి? శ్రీరామచంద్రులాగా రాజులాగా రామరాజులాగా అనిపిస్తుంటే చాలా సంతోషం వచ్చేసిందండి నాకు. మీ పిఠాపురం నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందుతుంది ఆయన వచ్చిన తర్వాత? చాలా బాగుందండి, చాలా బాగుందండి. పిఠాపురం పేరులోకి వచ్చిందండి, ఇటు కూడా అలా పేర్లో పెడతారండి. ఎవరికి తెలియదుగా పిఠాపురం గెలిచిన తర్వాత తెలుస్తుంది అందరికి. తెలదండి. మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? అందరూ బాగాలి, అందరూ సుఖంగా ఉండాలా, అందరికి ఇంకా పెద్ద పెద్ద ఐదుల్లో రాగాల, పెద్ద అతిథుల్లో రావాలి, ఇంకోవాలి, ఇంకా పేరు వెళ్ళాలా అని చాలా శ్రద్ధ పడతాం, సంతోషం పడుతున్నాం అండి. మేడపోతులు నోకరత్నం అండి, మేడపోతులు సత్యనారాయణ గారి భార్యని. మాది పిఠాపురం అండి. మా పిఠాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ బాబు గారి మనుషులమండి మేము, జనసేన పార్టీ. మా అందరూ కూడా అదే కావాలని కోరుకున్నామండి. చాలా శ్రమ పడ్డాం. ఎలక్షన్లో కూడా చాలామందికి బొట్లు పెట్టి మాకున్నంత సహాయం మేము చేసామండి. కళ్యాణ్ బాబు రావాలని కావాలని చాలా కోరుకున్నాం. అందరూ చాలా మొక్కులు మొక్కారండి, కానీ ఉద్రాలు మొక్కు మాత్రం అతనికి చెందాలని చేర్చామండి. ఆయన రావటం చాలా సంతోషంగా ఉందండి. చెప్పండి, ఆమెతో మీకు అసలు అనుబంధం ఎలా ఏర్పడింది? ఆమె ఆ వయసులో చాలా కష్టపడ్డారు, మీరు తోడున్నారని అమ్మ చెప్పారు. ఆ వయసులో ఆవిడ మా అత్త అవుద్దండి, మా ఇంటికి వస్తుందండి. మా ఇంటికి వచ్చి అమ్మ నాకు ఇలాగ ఉంది, కళ్యాణ్ బాబు వస్తే నేను గెరగను కొనాలమ్మా అందండి. నీకు చేత కాకపోతే నేను తీసుకెళ్ళి కొంటానులే అమ్మ, నువ్వు ఈ వయసులో నువ్వు చాలా బాగా మంచి మనసుతో మంచి మొక్కుకున్నావు, నీకు చేసినంత సహాయం నేను చేస్తాను అని తీసుకెళ్ళి కొంటే ఆ కొట్లోళ్ళు కూడా చాలా శ్రద్ధపడి నువ్వు ఈ వయసులోనే నువ్వు ఇంత ఎలా చేసేవని వాళ్ళకి తగ్గ సహాయం కూడా చేసి వాళ్ళు కూడా తగినంత తగ్గించి ఇచ్చారండి అన్నీని. చాలా సంతోషపడ్డారండి. కళ్యాణ్ బాబు గారు మాకు రావటం మా అదృష్టం అనుకుంటామండి. ఆయన్ని ఇలా చూస్తాం కాదండి, మేము
ప్రధాని ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక కూడా ఉందండి. మా ఏగులమ్మ ఆశీస్సులతో ముఖ్యమంత్రి ప్రధాని అవుతారని మేము ఆశిస్తున్నామండి. ఆయన వచ్చిన తర్వాత మీ నియోజకవర్గానికి పిఠాపురానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది? చాలా చాలా చేస్తున్నారండి. హాస్పిటల్ డెవలప్ చేస్తున్నారండి. తర్వాత మెయిన్ అసలు రావటానికి రోడ్లు ఒక ఆటో ఎక్కితే తిరగబడిపోద్దేమో అన్నంత బాధపడేవాళ్ళమండి. అలాంటి బాధపడితే రోడ్లన్నీ బాగు చేయించారండి. ఒక 15,000 10,000 ఇస్తే అప్పుడే పోతాయండి. 15,000 10,000 ఇస్తే అప్పుడే పోతాయి. కానీ అభివృద్ధి కావాలండి. చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. మాకు అభివృద్ధి ఫ్యాక్టరీలు అయ్యి తీసుకొచ్చి తన ఏరియా తన దత్తత తీసుకుని మా మనుషులుగా అనిపించి మా ఏరియాని అంతా కూడా చాలా డెవలప్ చేయాలండి. ఇంకా చేస్తారండి, టైం ఉందండి. మళ్ళీ టిప్పు కూడా ప్రధాని ముఖ్యమంత్రి ఏంటంటే ప్రధాని కూడా అవుతారు. అతను మంచి మనసున్న మనిషి, శ్రీరామచంద్రుడు లాంటోడు. రామరాజ్యం కావాలి, రాక్షస రాజ్యం మాకు వద్దు. ఇలా చాలామంది మీడియాలు వచ్చాయండి. నేను కూడా అదే చెప్పానండి. అలాగే ఈమె కలిసిన రోజే పిల్లల్ని కూడా ఆయన జీవితాంతం చదివిస్తానని చెప్పేసి ఆయన జీతం ఇస్తానని చెప్పేసి నాకు 2 పిల్లలకి చెప్పారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? చేసినంత సహాయం చేస్తున్నారండి. తన కష్టార్జితం కూడా పెడుతున్నారండి. స్వార్థం లేని మనిషి అండి. అందరూ తినేయడానికి చూస్తున్నారండి మనుషుల్ని. అలాంటిగా అవకాశం అది కాదండి. తన కష్టార్జితం కూడా పెట్టి మంచి ప్రదేశంతో మనుషుల్ని చూద్దారన్న ఆశ కళ్యాణ్ బాబులో ఉందండి. ఆయన అంత అభివృద్ధి చేస్తున్నా సరే చాలా మంది విమర్శిస్తున్నారు కదా. విమర్శించడానికండి దేవుణ్ణే విమర్శిస్తారండి. అందరికీ దేవుడే నప్పడండి. అలాగా అని మనం అదే తీసుకోకూడదండి. 100 మంది విమర్శించే వాళ్ళు ఉన్నా ఆ 90 మంది కూడా మారతారు, మారేరు కూడానండి. ఇంకా మారతారు, చేసి పనులు బట్టి ఇంకా మారతారు. వచ్చి అన్నీ ఇంకా చేస్తారండి. వాళ్ళు వచ్చింది అన్నారండి. అప్పుల బోర్లో కూరుకుపోయిన రాజ్యాన్ని తీసుకున్నారండి వాళ్ళు. అలాంటి దాన్ని డెవలప్ చేస్తున్నారంటే మనం కూడా ఆలోచించాలి కదా. మనకు వచ్చి 10,000 15,000 మనం ఆశించకూడదండి. పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి. పిల్లల్ని అభివృద్ధిలో తీసుకురావాలి. చదువుకుని ఎంతమందో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏవి ఉపాధి లేక అన్ని రకాలుగా వ్యసనాలకు లోనైపోయే పరిస్థితులు ఉన్నాయండి. అలాంటిది తీసుకుని మంచి దారిలో నడిపిస్తున్నారండి. అలాగే మన పాకిస్తాన్ యుద్ధ దాడిలో జన సైనికులు అలాగే చనిపోతే ఆయన 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? మంచి మనసున్న వ్యక్తి, స్వార్థం లేని మనిషి. అంత గురించే ప్రజల మంచి కోరే మనిషి గురించి అండి. మోడీ సారు కళ్యాణ్ బాబు కలిసి మన దేశాన్నే ఒక దారిలో నడిపించాలని చూస్తున్నారండి. 30 మంది ఒక ఆడద ఏం చేయగలనని వెళ్ళారండి. ఆడద తలుసుకుంటే ఏమైనా చేస్తుంది. ఆడదాని చేతే ఉన్నవాళ్ళు అందరినీ చేయించారండి. ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయొద్దండి. వాళ్ళు కూడా చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులో తీసుకొస్తే అందరూ కూడా దేశం కోసం, ఊరి కోసం, ప్రజల కోసం కష్టపడదారనే ఉన్నారండి. ఆ ఉపాధి కల్పించాలండి. అలాగే వీరమరణం పొందిన నిన్న మన మురళీ నాయక్ గారు కూడా ఆయనకు కూడా 25 లక్షలు ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చిన 50 లక్షలు ఇళ్ల స్థలం కాకుండా. సో ఏం చెప్తారు? ఇలాంటి సాయాలు చేసుకుంటూ వెళ్తున్నారు. యాక్చువల్గా ఎవరైనా పదవిలో ఉండి అధికారంలో ఉండి ఎవరు చేయరండి, ఇవ్వరు కదా. ఎవరో చెయ్యరు. వాళ్ళు 1 కోటికి 100 కోట్లు తీసుకుని 1 కోటి కూడా ప్రజలకు పెట్టేవారు కాదండి. అలాంటి తన సొంత కష్టార్జితం పెడుతున్నారండి. అలాంటి అతన్ని మనం విమర్శిస్తే మనకు పుట్టగతులు కూడా దొరకవండి. తన స్వార్థం మనిషి కాదండి. మేము వెళ్ళినాడండి 2 లారీలతో వచ్చారంట నానాథ కళ్ళు లేనోళ్ళకి, తల్లిదండ్రులు లేనోళ్ళకి అందరికీ కూడా చాలా చాలా కల్పిస్తున్నారండి. తన కష్టార్జితం పెడుతున్నారండి. సొంత కష్టపడి పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పటికి వచ్చి నేను ఎవరిని చూడలేదండి నా వయసులో. పావలా పెట్టి రూపాయి తినేవాళ్లే కానీ ఇప్పటికి వచ్చి చూడలేదండి. అంత మనసున్న మనిషిని అతను కూడా ఏదో చేద్దారన్న ఆలోచన చాలా మందికి ఉందండి. జాగ్రత్తగా ఉండాలి, అతను మాయాయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మేము దీవిస్తున్నామండి. మీ తరపున ఆయనకి ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? ఆయన కుటుంబం పిల్లలు అందరూ చల్లగా ఉండాలండి. ప్రజలను బాగా చూడాలి, మాకు తోడుగా ఉండాలి, ఆయురారోగ్యాలు దేవుడు ఇవ్వాలి. మా ఏగులమ్మతలు నిలబడి ఆయన్ని సీఎంగా మళ్ళీ ఎలక్షన్లో మేము చూడాలి. ఓకే. జై జనసేన. నా పేరు కుమారి అండి, మేడిసిటి కుమారి అండి. అది కొండబారు అండి. ఆవిడ మా అమ్మ అండి. మా అమ్మకి అవకాశం రావడానికి మా చాలా తృప్తిగా ఉందండి. ఆవిడ గెరగన కొంటాను చేస్తాను. నేను కూడా తిట్టానండి మా అమ్మని.
అమ్మ ఈ వయసులో నువ్వు కట్టపడలేవా, ఈ వయసులో నువ్వు ఎక్కడ ఆవిడికి చేరుతావు, నీకు చూస్తే వయసు ఇదవుతుంది, ఈ వయసులో కట్టపడమంటే నీకు ఇస్తానన్నా మొక్కుకున్నా కాబట్టి ఎంతో కొంత తల్లికి డబ్బు పూరంగా చేరిపోయి నీకు ఏ పూరంగా ఇస్తానన్నావు, అలాగా గెరగ గురించి నువ్వు పోరాడలేవు అని మా అమ్మని తిట్టానండి. ఆయన ఎవరి మాట ఆవిడ పట్టించుకోలేదండి. నేను అనుకున్న కోరిక నిలవారాలా, నేను సచ్చినా కూర్చున్నా నాకు ఆ కోరిక వల్ల ఆ గెరగ ఇవ్వాలా, ఆయన పైర్లోకి రావాలా, ఆయన పైర్లోకి వస్తే నేను గుడి కట్టించాలి. ఆయన ఎప్పటి నుంచో గుడుగు అలా పడిపోయినదే. కొంతమంది ఇలాగా వేసుకుని డబ్బులు కడతానని ఆలోచించుకుంటున్నారో వృద్ధిలోకి రావట్లేదు. ఆయన రావాలా, యమాలి అవ్వాలా, ఆ గుడి వృద్ధిలో తీసుకురావాలా అని నేను మొక్కుకున్నాను. ఆ గెరగ ఎలాగ ఎటు ప్రతిలోనూ మాండం జరగదో అని నా మీద కోపం పడిందండి. మా అమ్మ కోపం పడి నేను కూడా రమ్మంటే నేను వెళ్ళలేదండి. ఇదిగో మా వదిన గారిని తీసుకుని వెళ్ళి తెచ్చాము అలాగని ఫోన్ చేసి ఇంకొక వదిన చెప్పిందండి. సరే సంతోషం అనుకున్నాను. అంటే ఇష్టం లేక కాదండి, ఈ సెరలు పడలేదనండి. ఇన్ని సెరలు ఆ వయసుకు వచ్చి ఎక్కడ పడుతుంది, ఎక్కడన్నా మొఖం గట్ట తిరిగి పడిపోద్ది అలాగనేసేసి నాకు బాధతో అన్నానండి. ఆయన పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే కొన్నారండి. కొన్న తర్వాత మేనల్లితో చెప్పిందండి ముందు కొనమని. మేనల్లు వాళ్ళ పనుల వల్ల కొంచెం బేగా పెట్టలేకపోయా. అయితే ఈలోపు అప్ప కొడుకు దగ్గరికి వెళ్ళిందంటండి. అప్ప కొడుకు దగ్గరికి వెళ్తే ఆయన నేను వాళ్ళతో మాట్లాడి పెట్టినంత నువ్వు కంగారు పడకో చిన్నమ్మ అలాగని చెప్పాడంటండి. చెప్పిన తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. కలుసుకుని పవన్ కళ్యాణ్ దగ్గర గారికి చేర్చారు. చేరితే మా అమ్మ ఒకటే అన్నదంటండి, నేను ఆయన దగ్గర స్వయంగా నా కంటితో చూడాలని నేను చచ్చిపోయే లోపు చూసి చచ్చిపోవాలన్న కోరిక ఒకటి ఉండిపోయింది నాకు. అలాగనేసేసి ఆయన కలిసి భోజనం చేయాలన్న కోరిక చొప్పుని అక్కడికి తీసుకెళ్ళడం జరిగిందండి. కానీ ఎన్నెన్నో జన్మం ఎత్తితేనే కానీ ఆయన జార్చనాకి కళ చాలా హ్యాపీగా ఉందండి మాకు, మా అమ్మ అక్కడికి వెళ్ళడంతో. అయితే ఆ పుణ్యం ఆవిడకే దక్కింది, మాకు దక్కలేదు, మేము చూడలేకపోయాం ఆయన. కానీ ఇంతవరకు చాలా సంతోషంగా ఉన్నామండి మేము ఆయనకి వెళ్ళడం వల్ల. ఆయన కలిసినా అమ్మ కలిసినా ఇంక చాలా ఇదిగా ఉండి ఎంతోసేపు మాట్లాడుకుని ఆయన్ని కాగలించుకోవడం మేము అంతటోళ్ళమండి సరిపోము అని చేత చాలా గొప్పగా ఎన్నో రకాలు పెట్టారనంటే మా అమ్మగారు రకాలని చెప్పలేకపోతుందండి. నెయ్యేసి కూరలేసి చాలా ఇదిగా చూసారు. కన్న కొడుకు కూడా అలా చూడండి. మాకు అన్నదమ్ములు లేరండి. మా మేనమామ కొడుకులే దేనికైనా ఆదుకుని ఒక అన్నదమ్ముల్లాగా నుంచుంటారండి. అన్నదమ్ములు లేరన్నా లేటు ఇప్పుడు లేదండి. అందులోకి ఇప్పుడు మళ్ళీ పెద్ద అన్న వచ్చాడన్న సంతోషం ఒకటి ఉందండి మళ్ళీ మాకు. ఈయన పవన్ కళ్యాణ్ అన్న పెద్ద అన్నయ్యండి, మాకు అండగా నిలబడ్డాడండి. మా అమ్మ పక్కన పంచం నుంచునండి ఎంతోమందో ఎన్నో మాటలు వాళ్ళు ఆ మనవలో పాడుతున్నారని పంచన చిన్న పంచన ఉందండి. ఆ మాటలు పడతా ఆ ఊసులు పడతా అలాగే ఉంటుందండి. అయినా సరే అమ్మ తప్పదు, ఆడపిల్లలకి అన్నందుకు. మాకు 3 పిల్లలమేండి ఆడవాళ్ళు. మా అమ్మకి ఒక అక్క చచ్చిపోయిందండి, ఒక అక్కకి కాలు ఇరిగిపోయిందండి. ఇద్దరు అక్కలకు కూడా భర్తలు లేరండి. తాగుడు వల్ల మా భర్తలు చచ్చిపోయాడండి. అప్పటి వరకు మా అమ్మని తీసుకెళ్దానంటే మాకే దారి లేదండి. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టనండి, నాకు కొంపలేదు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టను అలాగనేసి ఆ మాటలు పడతా ఆ పంచన అలాగ ఉంటుందండి. అంతలోకి మా పెద్దన్న ఇలా అక్కడికి వెళ్ళడంతో కొంప నీకు ఇస్తానో నానమ్మ అనడంతో నాకు ఎంతో పంకొచ్చింది, ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. పెద్దన్న కింద ఆయన నిలబడ్డాడండి. ఎప్పుడుకో కూడా పెద్దన్న ఒక ఎలుగెలగలండి. మళ్ళీ ఆయన సీఎం కింద చూడాలండి మేము. మళ్ళీ అన్ని అభివృద్ధి చెయ్యాలండి. మన పిఠాపురం పట్టణం ఎక్కడ ఉంటుందో తెలియదండి. ఎక్కడన్నా కన్నూరు హైదరాబాదు వెళ్తే కాకినాడ మీ దేవురు అంటే కాకినాడ జిల్లా అని వాళ్ళండి. ఈయన అన్న వచ్చిన తర్వాత పిఠాపురం జిల్లా అంటే ప్రతి ఊరిదెళ్ళి పనాల ఊరు అంటేనే మనకి వాళ్ళు గౌరవిస్తున్నారని మనం గౌరవంగా చూస్తున్నారండి. అందుచేత ఇంకా గౌరవంగా రావాలండి. ఈయన ఇంకా పెద్ద సీఎం అవ్వాలండి. మనందరినీ ఆదరించాలండి. ఆయన పాదాల వల్ల సంస్కారం చేయాలండి మనం అంతే. ఆయన ఎంత మీ పిఠాపురానికి వచ్చిన తక్కువ టైంలోనే చాలా అభివృద్ధి చేస్తున్నారు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? పిఠాపురం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేస్తున్నారండి. ఎంతోమంది పిల్లల్ని ఆదరిస్తున్నారు, అనాథ పిల్లల్ని ఆదరిస్తున్నారండి. ఈయనకంటూ ₹1 ప్రజలకే పెడుతున్నారని ఇదవుతుందండి. అలాగ ఇంకా అభివృద్ధిలోకి వెళ్తాడండి ఆయన, ఇంకా చేస్తాడండి ఆయన, ఇంకా చేయించుకుంటామండి ఆయన, రప్పించుకుంటాం ఇంకా పైగా సీఎం అవుతారు. ఆయన సీఎం చేసుకుంటాం. ఆయన ఇంత అభివృద్ధి చేస్తున్నా, ఇంతమందికి సహాయం చేస్తున్నా, కొన్ని కోట్ల రూపాయలు దానం చేస్తున్నా, ఎందుకు ఆయన ఇంకా చాలా మంది విమర్శిస్తూనే ఉంటారు? అది కిట్టిన విమర్శించినా ఆయనకి లెక్కలేదండి. అది
కొంతమంది ఇలాగుంటారు, కొంతమంది అలాగుంటారు. రాజకీయం అయిన తర్వాత ఒకళ్ళకి వాడతారండి, ఒకళ్ళు గెలుస్తారండి. ఆ గెలనోళ్ళు ఒక మాట ఆడతారు, అయినా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మీ తరపున పవన్ కళ్యాణ్కి ఎవరైనా విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? ఎలాంటి సోపాటైనా ఈ వెలసల్లో విజ్ఞప్తి మీకేనా ఏదన్నా సమస్య గురించి అయినా ఆయన విజ్ఞప్తి చేయాలంటే మీ గ్రామానికి సంబంధించి? గ్రామానికి సంబంధించినవన్నీ ఇంకా ఇప్పుడు మా అమ్మగారు గుడి కొడుకున్నారండి. అలాంటివి ఎన్నో ఆయన చెయ్యాలా, ఆయన రావాలా మా ముందుకి. మాకు పెద్ద అన్నిలా నిలబడ్డాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి బిడ్డ ఆయన ఆదరించాడు, ఆయన కూడా మమ్మల్ని ఆదరించాలండి. జై జలసాన, జై జలసాన. థ్యాంక్ యూ. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు కర్రి వీరబాబు అండి. మాది పిఠాపురం నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారి తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా అండి. మాది కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామం అండి. మేము మా అమ్మమ్మ గారి కోరిక మేరకు ఏటమ్మమ్మ ఏంటంటే ఎలక్షన్లో నేను ఎలా మొక్కున్నాను రా బాబు, ఈ మొక్కు చెల్లింపు కోసం నా పింఛన్లో కొంత పోగేయాను, గరగ తయారు చేయించాను, ఈ గరగ ఏగులమ్మకి సమర్పించాలి అని చెప్పి మా నాన్నగారి దగ్గరికి మా దగ్గరికి రావడం జరిగిందండి. అంటే ఈ ముసలి అలాగే చెప్పుద్దులే, కంగారే ఉందో పెడదాంలే అని 2 నెలల టైం మేము గడిపాం సార్. సరిపోతే అదే వాళ్ళ అగ్గారు అబ్బాయి చెప్పడం జరిగింది. చెప్తే విలేకరులు ఎవరి సంతరించరా ఎరబాబు, దీన్ని విలేకరులు చెప్తే ఫేమస్ అవుతుంది కదా, సెల్లో అంటుంది, సెల్లో ఏం పెడతాం విలేకరులకు ఫోన్ చేయడం, మీడియా మిత్రులు చెప్పిన మన మీడియా మిత్రులు అంటే స్పందించి మా కొత్త ఇసుకపల్లి గ్రామం రావడం. అనేక ఛానల్ అంటే ఒక ఛానల్ నేను చెప్పను, మీడియా మిత్రులందరికీ నాకు ధన్యవాదములు. ఒక ఛానల్ చెప్పను, అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఈ తల్లి అన్న మాట కోసం, పోతుల పేరెంటల మాట కోసం మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు వీడియో తీయడం, ఆ వీడియోని పోస్ట్ చేయడం, టీవీల ద్వారా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఎవరికి వచ్చిన రీతిలో వాళ్ళు ఇది ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో పెట్టడం, ఈ యొక్క మెసేజ్ సార్ దృష్టికి వెళ్ళడం, సారే అంటున్నా స్పందించి మనకు సంబంధించిన పడా చైర్మన్ మేడం తేజస్వి గారు అయితేనో, లేకపోతే మన కొత్తపల్లి మండలం ఎంఆర్ఓ గారికి, లేకపోతే కొత్త ఇసుకపల్లి పంచాయతీ సచివాలయం ఈఆర్ఓ గారికి చెప్పడం, వెంటనే ముగ్గురు రెస్పాన్స్ అయ్యి ఎర్రబాబు ఎక్కడమ్మా నువ్వు, మీ అమ్మమ్మ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎమర్జెన్సీగా మంగళగిరి తీసుకురమ్మన్నారు, మీరు రాగలరా అని అడగడం. వెంటనే నేను సారా మరి మా అమ్మమ్మ గారికి 96 సంవత్సరాలండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి కనుక్కొని చెప్తానంటే నేను ఫోన్లోనే ఉంటానమ్మా అని ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ గారు లైన్లో ఉండి ఫోన్ ఎట్టుకెళ్ళమన్నా, ఫోన్ ఇచ్చిన వెంటనే అమ్మమ్మ నువ్వు రాగలవా ఏంటి సార్ మిమ్మల్ని రమ్మన్నారా మంగళగిరి అంటే, సార్ మీరు రమ్మంటే ఎప్పటికప్పుడు వచ్చేస్తానండి అని మా అమ్మగారు చెప్పడం. అలాగైతే మీరు పొద్దున్నే పిఠాపురం ఎండి ఆఫీస్కి రావాలమ్మా, ఎండి ఆఫీస్కి రాగలరా మీరు అని అడిగారండి. అడిగితే వస్తానని మా అమ్మగారు చెప్పడం. అదేవిధంగా తెల్లగా 6ంటికి లేచి మేము ఎండి ఆఫీస్కి వెళ్ళడం. ఎండి ఆఫీస్కి వెళ్ళినంటే మేడం గారు సార్ మీరు ఎంతమంది వచ్చారు, ఎంతమందిని పంపరు, నీకు కూడా ఒకరినే పంపుతారమ్మా, ఆ ఒకరు నీ పేరు ఇచ్చాం అంటే మీరు జనసేన తరపున తిరుగుతున్నట్టు కదా, జనసేన ఇన్ఛార్జ్గా మీకు మీ గ్రామం తరపున మీకు ఇచ్చాం, మీ పేరు ఒకటి ఇచ్చామా, మిమ్మల్ని ఒకళ్ళు పంపుతారు అని నా కారులో వస్తారా బస్సులో వస్తారా అని అడగడం. అలాగే కాదు సార్ వాళ్ళ మేనళ్ళు వాళ్ళు సరదా పడుతున్నారు, ఒక గ్రామంలో కొంతమంది కూడా సరదా పడుతున్నారు, వస్తామని చెప్పడం. చెప్తే మీ ఇష్టం మీరు రావడం, మీ వద్దన్నం సరిపోం, మీరు రండి, రావద్దని నేను అన్న, వచ్చాక మీరు వచ్చాక లోన పంపించలేదు నన్ను అనొద్దు మీరు అని ఆవిడ చెప్పడం. సరే అండి మీరు ఎలా వస్తారంటే మా కారు వస్తారంటే మా కారు, సరే మీ కారు మీరు రండి, నా కారుని ఫాలో అయిపోయాను మేడం గారు చెప్పడం. మేడం గారు కారు ఫాలో అయిపోయి డైరెక్ట్ మంగళగిరి వెళ్ళడం. మంగళగిరి వెళ్ళిన క్షణమే స్పీడ్గా స్పందించి అక్కడున్న మొత్తం సిబ్బంది అయితే, అక్కడున్న స్టాఫ్ అయితే, మన పవన్ కళ్యాణ్ గారి తాలూకా మనుషులు అయితే ఎవరైతేనో అమ్మమ్మ గారిని కూర్చోబెట్టి అమ్మమ్మ నీకేం కావాలి, జ్యూస్ కావాలా, పళ్ళు కావాలా అని అడగడం. కూర్చున్న ఒక అరగంటలోపే సార్ రావడం. సార్ వచ్చిన అమ్మమ్మ గారిని ఒక రూమ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అమ్మమ్మ నీ కోరిక ఏదో కోరుకున్నావు కదా, నీ కోరిక మేరకు నేను లంచ్ ఏర్పాటు చేశాను, నువ్వు కూర్చుని నాతో భోజనం చేయాలంటే, లేదు సార్ నేను తిన్నాను, మేము చూస్తే నాకు కడుపు నిండిపోయింది, నాకు తినాలనిపిస్తలేదని మా అమ్మగారు చెప్పడం. అలాగే కదమ్మా మరి న్యూస్లో చెప్పావు కదా తింటానని, అందుకోసం కదా పిలిపించాను, నీతో నాకు తినాలంటే తింటావా తిన్నావా అని సార్ అడిగితే, సరే సార్ మీరు ఏది చెప్తే అదే అంటే కూర్చొని ఒకే మంచమే కూర్చుని ఇద్దరు లంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇద్దరు కలిసి లంచ్ చేశాక సార్ నీకేం కావాలమ్మా, నీ కోరిక ఏంటి చెప్పు నాకంటే, నా కోరిక ఏమి లేదండి, మా ఊర్లో గ్రామంలో గుడి ఉందండి, ఇప్పుడు నా చిన్నతనం నుంచి ఆ గుడిలో ఆడుకునేవాళ్ళమే, దగ్గర 100 సంవత్సరాల పైబండి గుడి అండి, ఏగులమ్మ తల్లి గుడి. ఈ గుడి పునర్నిర్మాణం కావాలని నేను మొక్కుకున్నానండి, మీరు నెగ్గితే ఈ గుడి పునర్నిర్మాణం జరగాలని నేను మొక్కుకున్నాను, ఈ మొక్కు నాకు తీరాలి సార్ అని అడగడం. ఆ మొక్కు గొడవ ఏముందమ్మా, ఆ మొక్కు అది నేను తీరుస్తాను, దాని గొడవ ఏమి నీకు ఇబ్బంది లేదు, నీకేం కావాలంటే మీరు ఏమి ఇచ్చినా నాకు సంతోషమే అంటే సారే అంటున్నా రెస్పాన్స్ అయ్యి మాకు అక్కడికి వెళ్ళేదాకా కూడా తెలియదండి. ఎంఆర్ఓ గారు పట్టా రాయించి పంపించారని, ఎంఆర్ఓ గారు పట్టా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మా అమ్మమ్మ గారి చేతికి ఇవ్వడం. ఇవే కాక 50,000 రూపాయలు క్యాష్ రూపంలోని, 50,000 సిక్కు రూపంలోని, ఒక చీర లేపాక్స్లో తయారైన శ్రీరాముల వారి లక్ష్మణ సీతాదేవుల బొమ్మ ఆవిడకి బహుమతిగా ఇవ్వడం జరిగింది సార్. ఇవన్నీ నిజంగా మేము చూస్తాము, అసలు ఆయన కలగలము అని మేము ఎప్పుడు అనుకోలేదండి. ఇది జరిగితే అసలు మేము కళ్ళలో కూడా ఊహించుకోలేదు సార్. అంత గొప్ప మనిషి మనం చూడలేము. నిజంగా
గత ఎలక్షన్లో 2019లో భీమవరం గాజువాక జనాలు ఆయన ఎందుకు దూరం చేసుకున్నారో ఇవాళ మా పిఠాపురం నియోజకవర్గం నెగ్గాక మాకు జరిగే పనులను చూసి వాళ్ళ మనసులో వాళ్ళే బాధపడుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారిని మేమెందుకు నెగ్గించుకోలేకపోయాం, అలాంటి మనిషిని మేమెందుకు దూరం చేసుకున్నాం అనే బాధ ప్రతి ఒక్క గాజువాక భీమవరమే కాదు సార్, మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాలో పవన్ కళ్యాణ్ మా దగ్గర ఎందుకు పోటీ చేయలేదు, మాకు చేస్తే మేమన్నా గెలిపించుకుందాం కదా అని ఇవాళ రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బాధని చెప్పుకున్నారు సార్. నిజంగా పిఠాపురాన్ని ఆయన పోటీ చేయడం అంటే నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం సార్. ఆ పాదగయ సాక్షిగా పాద వల్లభుడి సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీరు వెళ్ళిన రోజే మీ మీటింగ్ తర్వాత ఒక అనాథ పిల్లలు మీ నియోజకవర్గానికి సంబంధించి 42 అనాథ పిల్లలకు కూడా ఆయన జీతం వాళ్ళ జీవితం కోసం అని చెప్పేసి ప్రతి నెల ఇస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అది కూడా మీ వెళ్ళిన రోజే మేము ఎక్కవలసిన బస్సులోనే ఆ బస్సు మమ్మల్ని ఎక్కమన్నారు మేడం గారు. బస్సు ఎక్కకపోతే పడకపోతే మా కారు కూడా ఎక్కమారండి మేడం గారు, తేజస్విని గారు. అదే మేడం గారు వాళ్ళని దగ్గర నా లెక్క ప్రకారం ఒక 65 మంది పిల్లలు ఉంటారు సార్. 65 మంది పిల్లల్ని తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళని, అలాగే ఎవరో లేక అనాథ పిల్లల్ని, లేకపోతే చెవి నొప్పి లేకపోతే చెవి వినబడకపోవడం, కళ్ళు లేకపోవడం, ఇలాంటి పిల్లలు అలాగే ఒక 65 మంది దాకా వచ్చారండి. ప్రతి ఒక్కరినే తన బిడ్డలాగా తను దగ్గరికి తీసుకుని నా జీతంలో అంటే ఇప్పుడు జీతం పెట్టిన సార్ అతను దగ్గర నాకు తెలిసి మా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచే తనకు సంపాదించిన ప్రతి రూపాయలు 90% పైన జనానికి ఖర్చు పెట్టారండి. అలాంటి ఇప్పుడు రాజకీయంగా వచ్చాక కూడా అతను రాజకీయంలో వచ్చే జీతాలను కూడా తన పిల్లలకి నా జీతంలో ప్రతి నెల 5,000 రూపాయలు ప్రతి పిల్లకి అందేలాగా నేను చేస్తాను అని మాట ఇచ్చారు సార్. ఆయన మాట ఇస్తే ఇంక ఇచ్చినట్టే సార్. ఆయన మాట ఎవరి కానీ తీసుకునే అలవాటు ఎప్పుడు లేదు సార్ పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో పోటీ చేయడం, ఏపీ రాష్ట్రంలో మా నియోజకవర్గం ఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. జై జనసేన. సారీ సార్, ఓకేనా సార్. నెక్స్ట్ ఇది ఇలా అవనంటనే మళ్ళీ మన్నాడు అలాగే మన పుట్టపర్తి జిల్లా అదే గ్రామానికి పుట్టపర్తి జిల్లా చెందిన ఏదో తండా గ్రామానికి చెందిన నాకు ఊరు పూర్తిగా జ్ఞాపకం లేదు సార్. అదే గ్రామం జిల్లాలో చెందిన ఒక జవాన్ వీర జవాన్ మురళీ నాయక్ చనిపోవడం, అది ఎమర్జెన్సీగా రెస్పాన్స్ అయ్యి సారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు మా రాష్ట్ర నాయకులు అందరూ జవాన్ గారు మృతదేహానికి వెళ్ళడం, అక్కడ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడం, ఫ్యామిలీకి అమ్మ మీకు మేము ఉన్నాం, మన దేశానికి చనిపోయిన జవాన్ని మేము ఎప్పుడు మర్చిపోం, మీకు మేము ఉన్నాం అని చెప్పి, అలాగే గవర్నమెంట్ తరపున 50 లక్షల అగ్రేషియా ప్రకటించడం, 5 ఎకరాల భూమి ప్రకటించడం, 25 సెంట్లు ఇళ్ల స్థలం ప్రకటించడం. ఇవే కాక మా పార్టీ నాయకుడు మా డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 25 లక్షల సొంత సొమ్ముని పార్టీ తరపున ప్రకటించడం. ఇదే కాక ఇంతకీ జవాన్ గారు మా జనసేన కార్యకర్త, ఆయనకి అది కాకుండా మన పార్టీ తరపున వచ్చి 5 లక్షల విరాళాలను కూడా ప్రకటించడం పవన్ కళ్యాణ్ మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది ఒక్కరే కదండి మా పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సాయం అంటూ మన దగ్గరికి వస్తే ఎవరిని కూడా మనం దేశించొద్దు, ప్రతి ఒక్కరూ మనకు కావాలి, ఈ పార్టీ ఆ పార్టీ అని భావాలు మనకొద్దు, ఈ కులం ఆ కులం అనే భావాలు వద్దని ఒక సంకల్పంతో ముందుకెళ్తుంటే అదే లక్ష్యంగా మేము పవన్ కళ్యాణ్కి సహాయపడుతున్నాం, సహకరిస్తున్నాం. మేము గ్రామం తరపున ప్రతి ఒక్కరిని మా గ్రామం తరపున ప్రతి ఒక్కరిని మేము అదే మోటివేషన్తో కులము మతం ఎన్నో లేకుండా ఒకే పార్టీగా మాకు పార్టీలు కులాలు మతాలు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ భావజాలంతో ఒకే రకంగా ఒకే పార్టీగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి. మీ తరపున పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా విజ్ఞప్తి ఉందా? మీ గ్రామం నుంచి అవ్వచ్చు, మీ నియోజకవర్గం నుంచి అవ్వచ్చు? మా నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి చెప్పే విజ్ఞప్తి అంటూ ఏమీ లేదు కదా సార్. మేము అడగకుండా అమ్మాయిని అభ్యర్థిని ఒక సామెత ఉంది సార్. అలాగే మేము అడగకుండా మా నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్, అలాగే మన దోల్సాంత అభివృద్ధి అని చెప్పి దానికి ఆల్రెడీ దోల్సాంత అభివృద్ధి చెందుతుంది సార్. అలాగే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా సెంట్రల్ ప్రభుత్వంతో గవర్నమెంట్తో పోరాడి రోడ్లు, సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే ప్రతి గ్రామానికి ఒక వాటర్ ప్లాంటు, అంటే ప్రతి మానవుడికి వాటర్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ఈ వాటర్ తాగడం వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రతి గ్రామానికి 100 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా అని చూడకుండా ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టుకోమని వాటర్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లు వేయడం, రోడ్లు వేయడం, అలాగే పెద్ద గ్రామాల్లో పెద్ద టౌన్లు గ్రామాల్లో ఆ టౌన్కు సంబంధించిన ప్రతి సమస్యను తెలుసుకోవడం, ఆ సమస్య ఏ రకంగా తీరుతుందో ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఇవాళ పిఠాపురం డెవలప్మెంట్లు చెప్పుకుంటూ పోతే ఒక దేవాలయాలు కానీ ఈ కులం ఆ కులము ఈ మతం ఆ మతం ఏ సమస్య అయినా తన దగ్గరికి వస్తే ఆ సమస్యని వెంటనే మా నియోజకవర్గం తరపున తప్పక నెరవేరుస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంత అభివృద్ధి చేస్తున్నారు సరే, ఎందుకు ఆయన ఇంకా విమర్శిస్తున్నారంటే మీరు ఏం చెప్తారు దాని గురించి? సార్ మన హిందూ ధర్మం ప్రకారం
ఒక ఏ మతం అవనే, క్రిస్టియన్ అవనే, ముస్లిం అవనే, ఒక దేవుడిని ఒకళ్ళు మనం నమ్మండి. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ములు తల్లికి ఒకే రకంగా ఇష్టపడరండి. అలాగే రాజకీయ పరంగా అది గెలిపవచ్చు, ఓటమవ్వచ్చు, లేకపోతే ఆయన ఏంటి ఈ మతం ఏంటి ఇంత అభివృద్ధి చెందడం అంటే మతపరంగా విమర్శలు తెచ్చి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి. ఈ పవన్ కళ్యాణ్ గారి ఒక ఆదర్శవంతుడు, ఆయన ముందుకు వస్తే ఆయన్ని ఆపడం ఎవరి వల్ల అవ్వదో. రాజకీయ పరంగా కాదు, ఆయన సొంత సొమ్మును ఖర్చుపెట్టి తిరిగే వ్యక్తి. ఆయన ఏదో రకంగా కిందకి లాగాలని శక్తులు చాలా ఉన్నాయండి. అదే రకంగా పవన్ కళ్యాణ్ తగ్గించాలని ఎవరో ఒకరు, ఇప్పుడు ఒకళ్ళని చెప్పలేమండి, ఏదో ఒకరు ఉంటారో దాన్ని ఏదో రకంగా రెచ్చగొట్టడం అని చేయడం అని చేస్తున్నాడు. ఇంతమంది రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్కి దిగుదల ఎవరో ఆపలేరు సార్. జై హింద్, జై జనసేన, జై జనసేన. సార్ నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాము సార్. చెప్పండి, మనం పవన్ కళ్యాణ్ గారు వచ్చి 100 కోట్లు దాదాపు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు సార్. ఏం చెప్తారు సార్ మీరు? ముఖ్యంగా మొన్న సార్ వచ్చి ప్రారంభించినవి టీడీ వారి కళ్యాణ మండపం ఒకటి, 100 పడకల ఆసుపత్రి ఒకటి, అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 8 నెలల కాలం గడిచింది. రమారమి 100 కోట్ల పైబడి పనులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇంటర్ కనెక్టెడ్ బీటీ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్ల రిపేర్లు, గొల్లప్రోల్లో ఈబీసీ కాలనీకి బ్రిడ్జ్ ఆర్ఓబి, అలాగే సూరంపేటలో బ్రిడ్జి, అనేక రకాలుగా. అలాగే దూడసంత మొన్నటి రోజున మనం శంకుస్థాపన కూడా జరిగింది. కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ రకంగా ఇప్పటికే రమారమి 130 నుంచి 140 కోట్ల వరకు పనులు ప్రారంభించడం జరిగింది. ఇవే కాకుండా గోకులాలను కావచ్చు, ఇతర కుట్టు మిషన్లు కావచ్చు, వ్యవసాయదారు పనిముట్లు కావచ్చు, టార్పాలీలు కావచ్చు, ఇలాగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా సమయానుకూలంగా సమయాన్ని బట్టి ప్రతిరోజు కూడా శాసనసభ్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము పనిచేస్తాం, అలాగే పాడా ఆఫీస్ పనిచేస్తుంది, కలెక్టర్ గారు వారు నివేదిస్తారు. అదే కాకుండా సార్ పర్యవేక్షణలో కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. వీరందరి వర్కులను క్రోడీకరించి అవసరమైన అన్ని వర్కులు కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాలు చాలా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఏమైతే చెప్పామో, ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరే కళ దగ్గర పడింది. నిజంగా పిఠాపురం వాసులంతా కూడా ధన్యులు. ఎందుకంటే వారు ఎన్నుకున్నది సామాన్యులు కారు. స్వయంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల్ని దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడే విధంగా కూడా ఈ పిఠాపురం నుంచి ఇచ్చిన గెలుపు మాకు సహాయకారిగా నిలబడింది. అందుచేత వారికి సర్వదా అన్ని వేళ కృతజ్ఞతాభావం అంటూ వారివి అడిగినవే కాదు, అడగనివి, అవసరమైనవి, అదేవిధంగా ఇక్కడ ₹1 కోటి పైబడి సామాజిక పార్క్ కూడా తయారవుతుంది మన పాదగయ టెంపుల్ పక్కన. ఇలాగ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కూడా చాలా. ఒకటే చెప్తున్నాం, దేశంలోనే పిఠాపురం ఒక ప్రామాణిక నియోజకవర్గంగా మిగిలిపోతుంది. ఆ రకంగానే ఇక్కడ ప్రణాళికలు దిద్దుకుంటున్నాయి. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి SEZ భూములకు సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా చాలా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. దానికి సంబంధించిన జీవో ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది. త్వరలోనే ఆ జీవో విడుదలవుద్దని, ఎవరైతే రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బంది పడుతున్నారో 900 ఎకరాల పైబడి భూములు ఉన్నాయి, వాటన్నిటికి కూడా త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని. అదేవిధంగా కోస్టల్ పరిరక్షణ నిమిత్తం, మన కోస్టల్ కారిడార్ నిమిత్తం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి కూడా తొందరలోనే పరిష్కారం దొరుకుతుందని మేమంతా ఆశిస్తున్నాం. ఇదే కాకుండా నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, అది గృహ నిర్మాణం కావచ్చు, వేరియస్ కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటి కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ప్రస్తుతం. అదేవిధంగా గతంలో కట్టి ఆగిపోయిన ఇళ్ల కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే వారికి బిల్లులు పడవలసినాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇటీవల కాలంలో మేము వర్షాలు వచ్చినప్పుడు మేము స్వయంగా నేను పర్యటించినప్పుడు రైతులు అడిగారు, టార్పాలిన్లు ఉంటే మాకు సహాయకారిగా ఉంటాయని. సార్కి నివేదించిన 3 రోజులుగా టార్పాలిన్లు వచ్చాయి, వారందరికీ కూడా పంచడం జరిగింది. ఇలాగా ప్రతి అంశాన్ని, ప్రతి కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు, డిప్యూటీ సీఎం అయినటువంటి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. వారి ఆదేశాల అనుసారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అలాగే జరగబోతాయి.
సార్ అలాగే నిన్న దాదాపు 42 మంది అనాథ పిల్లలు పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారు. ఆయన జీతం వాళ్ళ జీవితాల కోసం అని చెప్పేసి ఆయన నిన్న ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? తప్పకుండా గతంలో వచ్చే 1-2 పర్యాయాలు ఇటువంటి కేసులు సార్ దృష్టికి వచ్చినాయి. అప్పుడే ఇన్స్ట్రక్ట్ చేశారు. గత 3 నెలలుగా ఈ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది. వీరందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. బహుశా నేను అనుకుంటాను ఇది ఒక ట్రిగ్గర్ అయింది. ఇక్కడ ఈ కార్యక్రమం రాష్ట్ర కార్యక్రమంగానే రూపొందబోతోందని నా ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనాథలందరికీ కూడా ఇది ఒక దిక్సూచిగా మిగలబోతుందని సార్ స్టార్ట్ చేసిన కార్యక్రమం చాలా అద్భుతం. ఎటువంటి అనాథలై ఉండి రకరకాల కేసులు ఉంటాయి. పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఎవరు ఉండరు, వాళ్ళ ఆ నానమ్మ అమ్మమ్మ దగ్గర పెరుగుతుంటారు. వాళ్ళకి సరిపడా ఆర్థిక వనరులు ఏముండవు. కనీసం కొన్ని సందర్భాల్లో స్కూల్కి పంపించే వసతి కూడా ఉండదు. అటువంటి వారికి ఇదంతా చేయుచుగా ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా త్వరలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా దాన్ని పెద్ద చేసి చూపిస్తున్నారు సార్. దాని గురించి మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ఏంటంటే కాసే చెట్లకే రాళ్ళు పడతాయి, పని చేసేవాడిని అడుగుతారు. గత 5 సంవత్సరాలుగా పని చేసినోడు కానీ కనీసం నోరెత్తి అడిగేవాడు కానీ కొనలేడు. ఎందుకంటే నోరెత్తి అడిగితే ఏదో కేసు పెట్టేస్తారని భయం. ఇది డెఫినెట్గా ముందు ఈ కూటమి విజయం, ప్రజాస్వామ్య విజయం. ముందు ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛవాయులు పిలుచుకుంది. ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరు ఏ రకమైన క్రిటిసిజం అని చేయవచ్చు. మేము అన్నిటికీ సిద్ధం. నిజంగా వారు చేసిన క్రిటిసిజంలో నిజంగా రీజన్ ఉండి, కారణం ఉండి, వారికి ఏమైనా లోపభూష్టమైన సర్వీసులు ఉంటే డెఫినెట్గా మేము అటెండ్ అవుతాం. కాకుండా కేవలం రాజకీయ కారణాలతోటి విమర్శ చేస్తే ఇక్కడ పట్టించుకునేది ఎవరు లేదు. నా పేరు వినయ్ కుమార్, పిఠాపురం టౌన్. గత 10 సంవత్సరాలుగా జన సైనికుడిగా పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కష్టపడి పనిచేస్తున్న ఒక జన సైనికుడిని. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం ఆ బామ్మగారిని కలిశారు. సో మీ నియోజకవర్గానికి సంబంధించింది. సో ఏం చెప్తారు ఆమె గురించి మీరు? చాలా సంతోషంగా ఉంది. ఆ వయసులో 96 ఏళ్ళ బామ్మగారు కూడా మా పార్టీ కోసం ఇంతలాగా కళ్యాణ్ గారు నెగ్గాలి, చేయాలి అన్న ఆవిడ కృషి, ఆవిడ పట్టుదల కూడా చూస్తుంటే మాకే కొంచెం గర్వంగా, చాలా ప్రౌడ్గా ఉంది. అలాగే అనాథ బాలికలను కూడా 42 మంది దగ్గర తీసుకుని ఆయన జీతం వాళ్ళ జీవితాల కోసం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో దాని గురించి ఏం చెప్తారు? అది కూడా ఇప్పుడుకొచ్చి ఏ రాజకీయ నాయకుని చూసినా, ఎవరిని చూసినా సరే సొంత జేబులో డబ్బులు తీయడానికే నానా అవస్థలు పడి నానా తీసుకుంటే ఇచ్చేవారు. అలాంటిది ఏ స్వార్థం లేకుండా, ఎటువంటి స్వలాభం లేకుండా అతని జేబులోంచి తీసి ఇది చేయడం అనేది చాలా చాలా మాకు గర్వం ఒక విధంగా చెప్పుకుంటే. అలాగే కళ్యాణ్ గారు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నారు. ఒక పక్కన గవర్నమెంట్ డబ్బులు కూడా అందుతాయి అందరికీ, కానీ ఇంకా ఆయన సొంత డబ్బుల్ని దానం చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సొంత డబ్బులు దానం చేస్తున్నారా అనేది దానికోసం చూసుకుంటే కనుక ఎప్పుడైనా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు స్వలాభం లేని వ్యక్తి కాబట్టి పార్టీ అధినేతగా నా వంతుగా నేను కూడా ఎంతో కొంత కృషి చేయాలి అన్న దాన్ని యోచనలో పెట్టుకొని అతను ఒక పార్టీ నుంచే కాదు తన సొంత డబ్బు అలాగే పార్టీ డబ్బు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చి ఇవ్వడం చాలా హర్షణీయం. అలాగే వీరమరణం పొందిన జవాన్ గారి కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకుంది. అలాగే వాళ్ళు 50 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇళ్ల స్థలం ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. అయినా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఒక 25 లక్షల రూపాయలు ఇచ్చారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అమరవీరుని తలుచుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన దేశ సైనికుడనే కాదు, ఒక జన సైనికుడిగా మాకు కూడా మొన్న తెలిసింది. ఒక జన సైనికుడిగా ఒకటో ఆయన రిలీజ్ అయింది. ఎందుకంటే ఒక జన సైనికుడు దేశ సైనికుడిగా యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందినందుకు ఆయన కృతజ్ఞతగా ఒక జన సైనికుడికి ఎల్లవేళలా నేనున్నాను అన్న యోచనతో ఆయన 25 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఆయన మొన్న 42 మంది పిల్లలకు కూడా తన నెలవారీ జీతం 42 మందికి కూడా నెలకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున నెల ఆయనే ఇంటికి పంపించి అలా చేయడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే చెప్పండి, పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు?
పిఠాపురంలో అభివృద్ధి చెప్పుకునే అవసరం లేదు బ్రదర్. అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు. ప్రతిదీ కూడా ఇప్పుడు పిఠాపురంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడం అదొకటి. పిఠాపురం బైపాస్ రోడ్లో నగరవాటిక అన్నదాని 95 లక్షల వ్యయంతో నగరవాటిక ఒకటి నిర్మిస్తున్నారు. అదీ కాకుండా పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి, అదీ కాకుండా 1,30 లక్షలతో దోలసంత నిర్మాణం ఒకటి, అలాగే 3 కోట్ల చిల్లర మొదటి విడతగా జగ్గ చెరువు కాలనీ అది ఒకటి డెవలప్ చేస్తున్నారు. అది కాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే మన రైతులు ఒక విషయం ఇన్ఛార్జ్ గారి నడుతుల్లోకి రకమని కళ్యాణ్ గారికి ఇన్ఫామ్ చేయగా టార్పాలిన్ కావాలని చెప్తే ఆయన వెంటనే 3 రోజుల్లో కూడా ఏర్పాటు చేయించడం జరిగింది టార్పాలిన్లు. అలాగే పిఠాపురంలో సమస్య ఇది అని చెప్పుకుని వెళ్తే వాళ్ళకి వారం 10 రోజుల్లోనే వాళ్ళకి ఏంటంటే త్వరితగిన పనులు చేయించడం ఇది జరుగుతుంది. అక్కడక్కడ 1-2 మైనర్లు ఉన్న అన్నీ జరుగుతున్నప్పుడు ఇవి కూడా పెట్టుకోకూడదు. ఓకే. అలాగే మీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? మా తరపు నుంచి విజ్ఞప్తులు ఆడడానికి ఇంకేముండదు. అభివృద్ధి కోసం అంటారా? అభివృద్ధి ఇంకేం మాకు అవసరం లేదు. ఇంకా ఆయన ఇక్కడ ఉండడమే మాకు పెద్ద అదృష్టం. ఇక్కడ పోటీ చేసి నిలబడడమే ఒక గర్వకారణం. ఇక్కడ మొత్తం అభివృద్ధి ప్రారంభంగా చూసుకుంటాం, మాకు ఎటువంటి ఏది ఉండదు. ఇంకా కళ్యాణ్ గారికి ఇక్కడ పోటీ చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, చాలా సంతోషంగా కూడా ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల దేశంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా మన సైన్యానికి మనోబలం చేకూర్చాలి, అలాగే మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తమిళనాడు ఉన్నటువంటి అనేక టెంపుల్స్లో ఒక పూజా కార్యక్రమాలు చేయాలని నిర్దేశించారు. రేపటి రోజున మన కుకుటేశ్వరం టెంపుల్లో ఉదయం 9 గంటలకి ఆ కార్యక్రమం సాగబోతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పళని, మదురై ఈ అన్ని చోట్ల కూడా రేపు కార్యక్రమం జరగబోతుంది. సార్ అలాగే చాలామంది బయట ఉన్న వాళ్ళు ఏంటంటే పిఠాపురంలో అభివృద్ధి జరగట్లేదు, పవన్ కళ్యాణ్ గారు తరచుగా రావట్లేదు అని చెప్పేసి రకరకాల మాటలు చెప్తున్నారు. సార్ మీరు ఇక్కడ లోకల్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? కళ్ళుండి చూడలేని వాళ్ళు కబోదులు అంటాం. అలాగా వీళ్ళు కళ్ళుండి కూడా చూడలేరు, కేవలం విమర్శనం చేస్తారు. నభూతో నభవిష్యత్. ఈవేళ 10 నెలల కాలంలో 130-140 కోట్ల పని ప్రారంభించాం. ఎదురుగుండా మేము చెప్తున్నాం ఐటమ్ ఇది. మీరు చూడలేకపోతే అది మేమేం చేయలేం. వారు ఎన్ని విమర్శలు చేసినా వారి ఇష్టం, వారు చేసుకోమని కాదు, వచ్చి చూసుకోమని లేదా. కానీ వారి విమర్శలతో పని లేదు. మా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రామాణిక నియోజకవర్గంగా పిఠాపురాన్ని నిలపబోతున్నాం. సార్ అలాగే పిఠాపురం ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి మీకు బాధ్యతలు మరింత పెరిగాయి అనుకుంటున్నారా? ఏమంటే ఈ పిఠాపురంలో ఇన్ఛార్జ్ అనే బాధ్యత చాలా చాలా బాధ్యతాయుతమైన బరువు ఇది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అన్ని మా నియోజకవర్గమే కాదు త్రూఅవుట్ రాష్ట్రం నుంచి అనేక విజ్ఞప్తులు వస్తుంటాయి. ఎందుకంటే ఒక చిన్న ఆశ, ఒక వ్యక్తి మీద ఆశే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలిపింది. మా ప్రయత్నం వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము స్వాంతం లేకపోవచ్చు, కనీసం వారి గోడు వినాలి, వారికి తీర్చడానికి మా సాయశక్తిలో కృషి చేస్తున్నాం. ఈ బాధ్యతలు నిర్వహించడం చాలా 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 బరువుతోనే కూడుకున్న విషయం. సార్ వచ్చే సంవత్సరంలో వచ్చి మరికొన్ని సంవత్సరాల్లో పిఠాపురం పర్యటనగా ఎలాంటి అభివృద్ధి చెందబోతున్నాం? డెఫినెట్గా ఈ టెంపుల్ టూరిజం దానికి రోడ్లు కానీ అలాగే ఈ టెంపుల్స్ అన్నీ కూడా అభివృద్ధికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ సార్లు పిఠాపురం వచ్చిన తర్వాత గత సంవత్సరంతో కంపేర్ చేస్తే కుకుటేశ్వరం ఆదాయం ఏడాది డబల్ అయింది. రానున్న రోజుల్లో అంటే ఆదాయమే ప్రామాణికం కాదు అయినప్పటికీ కూడా రానున్న రోజుల్లో టెంపుల్ టూరిజం మరింత పెరుగుద్ది. ఈ పిఠాపురం ఈవేళే దేశం అంతా మారుమోగుతుంది, మరింత ప్రఖ్యాతిగా ఇది తీర్చిదిద్దబడుతుందని నేను నమ్ముతున్నాను.